ఈరోజే అతిపెద్ద అమావాస్య. అంతేకాకుండా కుంభరాశి వారికి ఇదే చివరి అవకాశం అన్నమాట. రాత్రి 12 గంటల లోపు తప్పకుండా ఇలా మీరు చేయాల్సిందే. లేదంటే మాత్రం గండం తప్పదు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కుంభరాశి వారికి మాత్రమే ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనేది మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు ఫోన్ నెంబర్ 8328334329. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అసలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము. అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి, ఆనందాలు నిండాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితం అంతా కూడా సంతోషంగా గడపండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజే మనకి అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్యనే మార్గశిర అమావాస్య, అహోరాత్ర అమావాస్య అని చెప్పి అంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాల తరువాత కుంభరాశి వారికి కీడుతో వస్తుందన్నమాట. ఈ యొక్క అమావాస్య దాదాపుగా ఈ యొక్క కుంభరాశి వారి మీద అమావాస్య వెళ్ళిన రోజు నుంచి, అంటే మనకి 19వ తారీఖు అమావాస్య ఉంది కదండి, ఈ యొక్క అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు నుంచి సరిగ్గా 38 రోజుల పాటు దీని యొక్క ఎఫెక్ట్ అనేది కుంభరాశి వారి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ వల్ల ఏదైనా కూడా జరగవచ్చు. అంటే ఇప్పుడు కీడు అంటే కనుక మనం ఏ విషయంలో కీడు జరుగుతుంది అని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడే జరుగుతుంది అని చెప్పి చెప్పలేము. ఇటు వ్యాపారాలలో లాస్ రావచ్చు, లేదంటే కనుక ఆరోగ్యపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే కనుక పిల్లల పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ అటువంటివి అవ్వచ్చు. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి, కీడెంచి మేలెంచాలి అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయం కూడా మిమ్మల్ని భయపెట్టాలి అన్న ఉద్దేశంతో చెప్పడం లేదు. ఎందుకు అంటే కుంభరాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్. పైకి గంభీరంగా కనిపిస్తారు. ఏదైనా కానీ ఇట్లా కొంచెం మనం నెగిటివ్గా చెప్తూ ఉంటే దాని గురించి భయపడతారు, టెన్షన్ అవుతారు. కానీ దాని గురించి పూర్తిగా భయపడుతూనే తెలుసుకుంటారనమాట. మీలో ఆ యొక్క తెలుసుకునే ఆ గొప్ప లక్షణం ఉంది. కానీ మనం ఈ పనులు చేయనప్పుడు కదా మనకి ఏదైనా జరిగేది. మనకి ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు, ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది అన్నప్పుడు ఇక దాని గురించి భయపడాల్సినంత అవసరం ఏముంది చెప్పండి. కాబట్టి ఇప్పుడు సమస్య అయితే వస్తుంది, ఇక 38 రోజుల పాటు ఉంటుంది అని చెప్పి మనకి తెలిసింది. మరి దానికి పరిష్కారం కూడా ఉంది అని అనుకున్నప్పుడు హాయిగా గుండెల మీద చేసుకొని ఆనందంగా ఉండొచ్చు కదా. మరి ఇక భయపడాల్సిన పనేముంది చెప్పండి. కుంభరాశి వారు ఇంత సెన్సిటివ్గా ఉండి, ఇంత ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించి, ఒకరి మీద ప్రేమను ఎక్కువగా చూపించి, మీ మీద ఎవరైతే ప్రేమను కేరింగ్ని తక్కువగా చూపిస్తారో వారి మీద మీరు ప్రేమను కేరింగ్ని ఎక్కువగా చూపించి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఓవర్ స్ట్రెస్ అయిపోయి ఇప్పటి వరకు చాలానే సమస్యలు అనుభవించారు. మీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పక్క మీకు బంధువులు ఎవరెవరు ఉంటారో చెప్పమంటారా? ఒత్తిడి, టెన్షను, ఇంకా అంతేకాకుండా అతి ఆలోచన, అంటే ఓవర్ థింకింగ్ అనమాట. చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి, చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి పెద్దగా ఆలోచించుకోవడం, మళ్ళీ ఏది కూడా బయటపడరు.
ప్రతిదాన్ని కూడా గుండె లోపల దాచేసుకొని పైకి మాత్రం చూసే వాళ్ళకి నేను ఓకే, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అన్నట్లుగా ఫోజులు కొడతారనమాట. ఇక్కడ ఫోజులు అన్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకు అంటే కుంభరాశి వారి యొక్క మెంటాలిటీ అనేది ఈ విధంగానే ఉంటుంది. పాపం వ్యక్తిగతంగా చాలా మంచివారండి. ఎదుటి వారికి ఏ హాని చెయ్యరు, ఏ ఆపదని కలిగించరు. కానీ భగవంతుడు ఇంత మంచి వాళ్ళకే ఇన్ని కష్టాలు పెడతారా అన్నట్లుగా గత కొంతకాలం నుంచి ఏలినాటి శని ప్రభావం వల్ల ఆడవారికైతే గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ అని చెప్పి, మగవారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వటం, ఇవన్నీ కూడా వీళ్ళని ఏంటి అంటే మానసికంగా కృంగతీసేశాయి. ఇక ఆడవాళ్ళలో భర్తకు సంబంధించి కొన్ని రకాలైన సమస్యలను ఎదుర్కోవడం, అంతేకాకుండా పిల్లల గురించి కొంచెం స్ట్రెస్ అవ్వడం, చేస్తున్న పని పట్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువగా అవ్వడం, దీనివల్ల ఏంటి అంటే కనుక సరిగా నిద్ర లేకపోవడం, ఇటువంటివి కూడా కొన్ని కారణాలయ్యి వీరికి కొంచెం డిప్రెషన్ అనేది ఎక్కువైపోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇట్లా ఆడవాళ్ళకి ఉంది, మగవాళ్ళకి ఉంది ప్రాబ్లం. ఏది ఏమైనప్పటికీ కూడాను సంతోషాలను వెతుక్కుంటూ ఉన్నారు. ఇక కొత్త సంవత్సరం నుంచి అయినా కానీ ఈ పాత సంవత్సరంలో పడిన చికాకులు, గొడవలు, బాధలు, ఇబ్బందులు ఇవేవి లేకుండా కాస్త ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి. మనకి ఏదైతే దక్కదు అనుకున్నది వస్తువైనా కానీ మనిషి అయినా కానీ దాన్ని వదిలేసేయాలి. ఎవరి వెంట అతిగా పడకూడదు, ఎవరి దృష్టిలో మనం చీప్ అవ్వకూడదు. మనది మనం చూసుకొని, మన కడుపు మనం చూసుకొని, మన సుఖం మనం చూసుకొని, మన కష్టాలు మనకి ఎలా పోవాలని ఆలోచించుకొని లైఫ్ని కొంచెం సంతోషంగా స్టార్ట్ చేద్దామని ఒక మూమెంట్లో ఉన్నారు కుంభరాశి వారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. కానీ ఇప్పుడు ఇదేంటో సామెత చెప్తూ ఉంటారు కదా, ఎంత ఇదిగా ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అని చెప్పి, అలా ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్ అనేవి ఇలా వెంటాడుతూనే ఉన్నాయన్నమాట. మీరేమీ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, అన్నీ చేయొద్దు, కొన్ని చేసినా కూడా సరిపోతుందన్నమాట. అందులో ముఖ్యమైనవి ఏవి చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఈరోజు మనకి మార్గశిర అమావాస్య, పైగా ఈ 2025 సంవత్సరంలో వస్తున్నటువంటి చివరి అమావాస్య. ఈ అమావాస్య రాత్రి 12 గంటల లోపు మనకి సాయంత్రం సంధ్యా సమయం నుంచి అంటే 6 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు సంధ్యా సమయం ఉంటుంది. కానీ అమావాస్య రోజు చేసుకునే ఈ యొక్క పరిహారాలకు, మీకున్నటువంటి కీడును తొలగించుకోవడానికి చేసే ఈ యొక్క పరిహారాలకు ఈ యొక్క శక్తి అనేది రెట్టింపు అవ్వాలి అంటే నైట్ టైం మాత్రమే చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మొట్టమొదటిది పూజ అన్నమాట. అది కూడా శివుని ఆరాధన చేసుకోవాలి ఈరోజు. అంటే శివుని పంచాక్షరం ఓం నమ శివాయ అనే ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ కుదిరితే 108 సార్లు కానీ మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు పూజ చేసే సమయంలో పఠించాలి. ఈ యొక్క మంత్రాన్ని పఠించడం వల్ల మీకున్నటువంటి అమావాస్య కీడు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకు అంటే శివునాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు. కాబట్టి మీరు ఎటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, ఏలినాటి శని దోషాలు ఇలా ఏ సమస్యలతోటి మీరు బాధపడుతున్నా కానీ వాటి యొక్క ఎఫెక్ట్ అనేది పూర్తిగా పోవడానికి శివుని పంచాక్షర నామం అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అమావాస్య కీడు కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సంధ్యాదీపం పెట్టుకొని ఆ యొక్క ఈశ్వరుని చిత్రపటానికి చక్కగా తెలుపు రంగు పూలతోటి కానీ లేదంటే కనుక ఎరుపు రంగు పూలతోటి కానీ లేదా మీకు అందుబాటులో ఏ పుష్పాలు అయితే ఉన్నాయో ఆయా
ఆయా పుష్పాలతోటి అలంకరించుకొని చక్కగా ఆవు నేతితోటి కానీ నువ్వుల నూనెతోటి కానీ దీపారాధన చేసి నైవేద్యాన్ని సమర్పించుకొని చక్కగా కళ్ళు మూసుకొని మాకు ఈ యొక్క అమావాస్య రోజు వచ్చిన ఈ కీడు ప్రభావం ఏదైతే ఉందో ఇది పూర్తిగా వెళ్ళిపోవాలి, మాకు ఎటువంటి కీడు జరగకూడదు, ఎటువంటి గండాలు రాకూడదు అని చెప్పి నమస్కరించుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పి ప్రశాంతంగా 11 సార్లు చదువుకోండి. ఇలా హారతి ఇచ్చి పూజనైతే ముగించుకోండి. ఇక్కడితోటి మీకు సగం కీడు అనేది తొలగిపోతుంది అనమాట. ఇక మిగతా సగం కీడు తొలగిపోవడం కోసం ఈరోజు మీరేం చేయాలి అంటే కనుక ఇది కూడా రాత్రి సమయంలోనే చేయాలండి. ఖచ్చితంగా మీరు ఈరోజు సాయంత్రం పూట ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను చక్కగా 2 బద్దలుగా చీల్చి ఆ 2 బద్దల మధ్యలో కాస్తంత పసుపు కుంకుమ ఇంకా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో మీ పెద్దవాళ్ళ చేత ఆ యొక్క నిమ్మకాయతోటి ఇంటి బయటకు అంటే గేటు సాంతం రోడ్డు మీదకి కాదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి బయట మీకు ఆవరణం పంచ అని చెప్పి అంటాం కదా, ఆ పంచలో నుంచొని తూర్పు ముఖంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు, తలపై భాగం నుంచి బొటన వేలు దాకా 3 సార్లు, మళ్ళీ అలాగే వెనక భాగాన తలపై భాగం నుంచి మెడమల దాకా 3 సార్లు దిష్టిని తీయించేసుకొని ఆ నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. దీనివల్ల మీ యొక్క శరీరం మీద ఉండే ఆరా అనేది క్లీన్ అవుతుంది. ఆరాలో ఉండే నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ యొక్క అమావాస్య తాలూకు వచ్చిన ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా వెళ్ళిపోతుంది. మీ ఇంటి మీద మీ ఒంటి మీద ఆవహించి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష ఏదైతే ఉందో ఆ నరఘోష నరదిష్టి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే కుంభరాశి వారి యొక్క మెంటాలిటీ ఒకరి కింద లొంగే మనస్తత్వం కాదు. వారు వారి కాళ్ళ మీద నిలబడటం కోసం ఎంత కష్టమైనా పడతారనమాట. వీరిని చూసి ఓర్వలేక వీరి బంధువులలోనే వీరి మీద పడి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. వీరికి ఎప్పుడు ఏ జబ్బులు వస్తాయా, ఏ విధంగా నష్టపోతారా, ఎలా వీరు పతనం అయిపోతారా, ఎలా వీరు నాశనం అయిపోతారా, మేము పండగ చేసుకుందామా అని చెప్పి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తారనమాట. కుంభరాశి వారికి చాలామంది శత్రువులు ఉన్నారండోయ్, అది కూడా బంధువులలోనే. కాబట్టి వారి యొక్క ఏడుపులు అనేవి ఈ యొక్క నిమ్మకాయ దిష్టి తీసివేయడంతో పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. ఇక తరువాత ఈ 2 పనులు మీకు ఇప్పుడు అర్థమైనాయి కదా. ఇక 3వ పని వచ్చేసేసి ఏంటి అంటే కనుక మీరు ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను ఏం చేస్తారు అంటే కనుక ఆ నిమ్మకాయను నిలువుగా కోయండి. ఈ విధంగా నిలువుగా కోసిన తర్వాత ఒక నిమ్మబద్దం మీద పసుపు మరొక నిమ్మబద్దం మీద కుంకుమను అద్ది చక్కగా ఆ యొక్క నిమ్మబద్దలు 2 కూడా మీ ఇంటి ప్రధాన ద్వారానికి గడపకి ఇరుపక్కల పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత 2 మీద కూడా హారతి బిళ్ళలు పెట్టండి. ఈ విధంగా హారతి బిళ్ళలు పెట్టిన తర్వాత ఇంట్లో తలుపులన్నీ కూడా తీసి ఆ హారతి బిళ్ళలు వెలిగించి మీరు లోపలికి వచ్చేసేయండి. దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి, జ్యేష్ఠాదేవి, నరుల ఏడుపు, కన్ను దిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ యొక్క నిమ్మకాయ పరిహారం కూడా చేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా నేను మీకు ఈ యొక్క రాత్రి సమయంలో రాత్రి 12 గంటల లోపు చేసుకోవాల్సిన అతి చిన్న పరిహారాలు 3 చెప్పానండి. ఎందుకు అంటే ఇవి చేసుకోవడానికి చాలా చిన్నవి, చాలా తేలికైనటువంటివి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించండి. ఎందుకంటే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది.
పైగా అమావాస్య అనేది కీడుతోటి వచ్చింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఎన్ని బస్సు యాక్సిడెంట్స్, ఎన్ని బైక్ యాక్సిడెంట్స్. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంట్లోకి వచ్చేంత వరకు కూడా టెన్షన్. ఏదో కీడు జరగాలి అన్న ఉద్దేశంతో నేను చెప్పట్లా, మంచి జరగాలి, మంచిగా ఉండాలి, నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ పనులైతే చేసుకోండి. లేదంటే కనుక గండాలు తప్పవండి. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనమాట. అసలే కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. మీ కష్టాలు బాధలు అనేవి ఇంకా ఎక్కువ అవ్వకూడదు, ఉన్న సమస్యలు తగ్గిపోవాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానమాట. ఇక రేపు శనివారం రోజు మనకి చాలా మంచిగా కలిసి వచ్చింది. అమావాస్య వెళ్ళిన తెల్లారి శనివారం మనకి. ఈ యొక్క శనివారం రోజు ఏం చేస్తారు అంటే కనుక మీరు చక్కగా స్నానం చేసేసి, ఉదయాన్నే పనులన్నీ చేసుకొని స్నానం చేసేసి, మంచిగా తల స్నానం చేసేసి, ఈ శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకండి. మీ యొక్క రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుడి యొక్క ఆశీర్వాదం కోసం ఈ శనివారం రోజు మీరు నల్ల కుక్కకు బిస్కెట్లు కానీ చపాతీని కానీ తినిపించండి. దీనివల్ల మీకు ఏలినాటి శని భగవానుడి యొక్క ఆశీర్వాదం లభించి చేసే పనుల్లో కలుసుబాటు, లాభాలు, ఆదాయం అనేది కలుగుతుందన్నమాట. ఇది ఒకటి. ఇక రెండవది ఏంటి అంటే కనుక ఈరోజు కుదిరితే గోమాతకు ఇష్టమైన పండ్లు కానీ కూరగాయలు కానీ తినిపించే ప్రయత్నం చేయండి. దీనివల్ల గోమాత యొక్క సేవ మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అనారోగ్య సమస్యలు తగ్గటానికి, మీరు ఆరోగ్యంగా ఉండటానికి కూడా గోమాత సేవ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు శనివారం రోజు కుదిరితేనే, మళ్ళీ ప్రత్యేకంగా పని కట్టుకొని వెళ్ళాల్సిన పని లేదు. మీ ఇంటికి దగ్గరలో గోమాత వచ్చినా కూడా కాస్త తలపై భాగాన, వెనక తోక భాగాన నమస్కరించుకొని ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తే చాలండి. మీరు ప్రత్యేకించి మీరు గోశాలకే వెళ్ళండి, ఇక్కడ ఇలాగే చేయండి అని చెప్పి నేను చెప్పట్లా. ప్రతిదీ కూడా మనం పరిహారం అనేది చేసుకోవాలి, కానీ మనకి కష్టంగా ఉండేటట్లుగా చేసుకోకూడదు. సులువైన పద్ధతిలో సులువైన మార్గాన్ని ఎంచుకొని మన యొక్క కర్మను దూరం చేసుకోవాలి కదా. అలా మీకు వీలైన పద్ధతులే నేను చెప్తాను. ఇక తరువాతది ఏంటి అంటే కనుక తులసి మాలను శ్రీవారికి సమర్పించాలి. ఈరోజు తులసి మాల ఏడుకొండల స్వామికి సమర్పించడం వల్ల అమావాస్య తాలూకా వచ్చిన ఎఫెక్ట్ అనేది పూర్తిగా వెళ్ళిపోయి ఏలినాటి శని యొక్క ఆ ప్రభావం అనేది తగ్గి మీ యొక్క కర్మ దోషాలు, జాతక దోషాలు పూర్తిగా వెళ్ళిపోయి అనారోగ్య సమస్యలు కూడా దూరమయ్యి మీరు చేస్తున్న పనులలో మంచి వృద్ధి అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి శనివారం రోజు తులసి మాలను మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ తులసి మాలని స్వామివారికి సమర్పించండి. లేదక్క మేము వెళ్ళలేమక్క, ఇంట్లో ఉంటాం, మేము మమ్మల్ని ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరు, పని కట్టుకొని ఇంట్లో పనులన్నీ చూసుకొని వెళ్ళాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుందక్క అని అనే ఆడవాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ ఇంటికి దగ్గరలో తులసి మొక్కలు ఉంటాయి కదా, ఈ యొక్క తులసి మొక్క ఆకుల్ని ఏం చేస్తారు అంటే చక్కగా తుంచి మీరే మాలను అల్లుకోండి. ఈ విధంగా అల్లుకున్న మాలను మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ముందు చక్కగా ఆ యొక్క చిత్రపటానికి మాలను అలంకరించి స్వామివారి ముందు ఆవు నేతితోటి దీపారాధన చేయండి. ఇలా చేసినా కూడా సరిపోతుంది. మీకు అమావాస్య యొక్క ఎఫెక్ట్ అనేది పూర్తిగా తగ్గిపోతుందన్నమాట. వెళ్ళగలిగితే వెళ్ళండి, లేకపోతే ఇంట్లో చేసుకోవచ్చు. మనకి భగవంతుడు నా దగ్గరికి ఇక్కడికి రండి, నా దగ్గరికి ఇక్కడికి వస్తేనే మీకు భక్తి ఉన్నట్లు, లేకపోతే మీకు భక్తి లేనట్లు అని చెప్పి చెప్పాల. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవడం వల్ల పూర్తిగా 100కి 100% కూడా మీకు అమావాస్య తాలూకా వచ్చే ఎఫెక్ట్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. మీకు ఏదైతే దరిద్రం పట్టి వెంటాడి వేధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నరదిష్టి తొలగిపోతుంది, నరఘోష తొలగిపోతుంది, చేసే పనులలో అభివృద్ధి అనేది జరుగుతుంది, మనసుకు ప్రశాంతత, ఒంటికి ఆరోగ్యం అనేది కలుగుతుంది. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారు అందరూ కూడా
ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం 6:15 నుంచి రాత్రి 12 గంటల లోపు చేసుకోవాల్సింది చెప్పాను. రేపు శనివారం రోజు చేసుకోవాల్సింది కూడా చెప్పాను. మీకు వీలైనట్లుగా ఇవి చాలా చిన్న చిన్న పరిహారాలు, ఖర్చు లేని, అంటే నిమ్మకాయ ఖర్చు ఎంత అవుతుంది చెప్పండి, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిహారాలు కాబట్టి మొదట మీరు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా ఇవి చెయ్యాల్సిందే. ఇవి చేస్తేనే మీకు మంచి ఆనందం అనేది కలుగుతుంది. మీకున్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి. అమావాస్య ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. అర్థమైంది కదా. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ స్నేహితులలో కానీ బంధువులలో కానీ మీకు తెలిసిన కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, చేసుకుంటారు. మనం ప్రత్యేకంగా పుణ్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు సహాయం చేస్తారు. కాబట్టి వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.